సత్య గారు, చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో నాన్చాక్తో మీరెన్ని దెబ్బలు తిన్నారు? ఇంకా లేదండి. మీరేం తినలేదా? అంటే హీరో అంటే ఇంకా కొట్టడమే కదా. మన హీరోలు దెబ్బలు ఎక్కడ తింటారండి? హాయ్ రియా. రియా, సో వాట్ Hi. is the reason to accept this film? Welcome to Tollywood. What's the reason? What's the main reason to accept this film? Well, I think to start with, when I heard the story, I fell in love with the character of Shivani, and then I eventually fell in love with the entire story when I got to know what's happening. I also did watch their previous movies, which turned out to be such mega hits. So to know that I can work with the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually than what I've ever seen before. I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I just signed it immediately. హాయ్ సత్య గారు. నా గురించి అని అడుగుతున్నారు. Of course. No, of course. I think, and you know what? I think I would do it again even before, because working with him has been. Firstly, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, he, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, like a mentor almost. So thank you. I'll take this opportunity to. Okay, no. రితేష్ గారు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు, ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి. అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు, డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఏంటంటే మీకు పల్ప్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషనా ఏంటి అట్లా? అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాం సార్. అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా, థర్డ్ వచ్చి బడీ కాప్ కామెడీ. ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా, ఒక కంటైన్డ్, ఒక లొకేషన్లో కంటైన్డ్, ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రై చేద్దామని. సో అప్పుడు బడ్జెట్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్, నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది. సో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి. అంటే పర్ఫెక్షన్ హిట్ ప్లాప్ ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు అంతే సార్, అంతే. అంతేనా? హీరోల మీద ఉన్న సెటరిక్ ఉందా అలా ఎట్లాగా? అలా ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా ఫేస్ చేసుకుని? అలాంటివి ఏం అసలు ఏం లేదు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. నమస్తే. ఇంతకీ మీరు ఎవరో కనుక్కున్నారా? ఇంతకీ నేను ఎవరో అని అడిగారు కదా. ఇంతకీ అదేనండి, అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చు అది. ఓకే అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా? కామెడీ చేస్తానండి. యాక్షన్ సినిమా సత్య గారు రెమ్యూనరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యూనరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా. పెంచారండి, డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టికులర్గా అట్లా పర్టికులర్గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకుందామండి. సో ఆ ఆడిషన్ చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగు అది అసలు రాదా? మేము మొత్తం అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు. సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అనమాట. సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం. ఓకే. యా. సత్య గారు, స్ట్రేట్ హియర్. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా, ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్?
కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అని అనిపించింది కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను. ఎవరితోడైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అయ్యో అండి? అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి 1 సీను 2 సీన్లు 3 సీన్లలో వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు, ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది, మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 months ఉంది కదండి. సో ప్లస్ ఇప్పుడు ఈ పండగ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ గ్లిమ్స్ కూడా అటాచ్ చేసి థియేటర్స్లో కూడా ప్లే చేస్తే బాగుంటుందని కొంచెం బజ్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో. అంటే పబ్లిసిటీ అనేది ఎప్పుడైనా ఏ సినిమా కానీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే మత్తువదల 2దో ఆ స్పేస్ రాలేదు మాకు. థియేటర్కల్ రిలీజ్ డేటు ఒకటి మైండ్లో పెట్టుకొని ఒక హార్డ్లీ 1 month 20 days ఎంత వచ్చింది. సో కొద్దిగా స్పీడ్గా ఆ షార్ట్ టైంలోనే చేసాము. ఈసారి అలా లేదు కాబట్టి ఇంకా రిలీజ్ డేట్ ఏమన్నా అనుకోలేదు. ప్లస్ ఈ పెద్ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో చేసామండి. రానా గారు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ యూనివర్స్ అని క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా అట్లా క్రియేట్ చేసి ముందు సినిమాలో క్యారెక్టర్స్ ఏమైనా ఈ సినిమా ఇది స్టాండ్లోనే ఏం లేదు. అంటే అలా ఏమైనా ఉన్నాయా ప్లాన్స్? ఈ క్యారెక్టర్లన్నీ అంటే కలిపి మతవాళ్ళ ఉంది కదండి, అది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే. 3 ఒకటి ఆ ఫ్రాంచైజ్ అవుతే కంటిన్యూ అవుతుందండి. ఇది కాకుండా ఇంకా దిస్ ఈజ్ అ స్టాండ్ అలోన్ మూవీ. దిస్ విల్ బి నో part 2 ఫర్ దిస్. సత్య గారు, అంటే యూనివర్స్ అని ఒక్కొక్క సినిమాలో క్యారెక్టర్లు కూడా మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ పేరు అవుతుంది? అంటే ఇది సెపరేట్ అండి. దీనికి మతవాళ్ళకి వేరే వాటికి ఏం సంబంధం లేదు, సెపరేట్ ఫిల్మ్. ఓకే. రితేష్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ అని చెప్పి వేసుకున్నప్పుడు అందులో హ్యాపీ బర్త్డే టైటిల్ వేశారు కదా, సో థ్యాంక్స్ ఫర్ ఎంబ్రేసింగ్. చాలా మంది వదిలేస్తూ ఉంటారు అలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వని సినిమాలు. ఓకే, సో కమింగ్ టు ద ఫిలిం, సో అంటే మీ సినిమాల్లో ఎప్పుడు ఉండేది కూడా క్వర్కినెస్సే. సో దీనికి ఈ జట్టులో క్వర్కినెస్కి మించింది ఏముంటుంది? ఆ క్వర్కినెస్ని మించింది ఏముంటుంది అదర్ దాన్ దట్? అంటే ఇది బేసిక్గా ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మే అండి. సో అందులో ఏంటంటే కొంచెం అంటే ఫస్ట్ రాసిన కొంచెం ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక థ్రిల్లర్, ఒక స్పేస్లో జరిగే థ్రిల్లర్ లాగా రాసింది. సో దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసి ఏంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా తీసుకెళ్ళాం. సో ఆ స్టేక్స్ కానీ అది కానీ ఆ హ్యూమర్ ఉంటూనే ఒక స్టోరీ, ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్ అన్ని మిక్స్ చేసే